హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏదైతే మనము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంటర్ అడ్మిషన్స్ కి సంబంధించి థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అనుకున్న టైం కంటే ఒక రోజు ముందుగానే ఆ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా చాలా మంది అయితే ఇంకా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అన్న మాకు ఫలానా కోర్సులో సీట్ అయితే వచ్చింది, మాకు వేరే కోర్స్ అయితే కావాలి, వేరే గ్రూప్ అయితే కావాలి అని అడుగుతున్నారు. అలాగే ఇంకా స్లైడింగ్ ఆప్షన్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. అలాగే మాకు ఫోర్త్ ఫేజ్ ఏమైనా కౌన్సిలింగ్ ఉంటుందా అని మరికొందరు అయితే అడిగారు. అలాగే మాకు ఇంకా మార్క్స్ మాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే రావడం జరిగిందని మరికొంతమంది అయితే అడిగారు. అలాగే స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయి మరియు ఉంటాయా లేదా అని మరికొందరు అయితే అడిగారనమాట. వాటన్నిటికీ సంబంధించి ఈ రోజునైతే ఈ డౌట్స్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మీకు ఈరోజు. ముందుగా ఈ థర్డ్ ఫేజ్ లో సీట్స్ పొందిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అయ్యి అందులో అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు మీకు ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మొన్నటి నుంచి అంటే 24 నుంచి 24, 25, 26 ఈ 3 రోజుల్లో ఈ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. కాబట్టి సెలెక్ట్ అయిన వాళ్ళు ముందుగానే మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకుని ఆ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యి అడ్మిషన్ పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు కావాల్సిన డాక్యుమెంట్లు అయితే మరొకసారి అయితే తెలుపుతాను, ఎందుకంటే ఇంకా డౌట్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. ఏదైతే మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ ఫామ్, అలాగే మీ 10th హాల్ టికెట్, మీ 10th మార్క్స్ మేము, అలాగే మీ ఆధార్ కార్డ్, మీ ఫాదర్ మదర్ ఆధార్ కార్డ్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మరియు ఏదైనా స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్, అలాగే మీ పేరెంట్స్ 2 ఫోటోలు మరియు అలాగే మీది 4 ఫోటోలు అయితే తీసుకొని, అలాగే 2 సెట్ల జిరాక్స్లు అయితే తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వండి. మీ దగ్గర ఒరిజినల్స్ తీసుకున్నప్పటికీ మీకు ఎప్పుడు అవసరమైనా కూడా మీకైతే ఆ సర్టిఫికేట్స్ అయితే రిటర్న్ అయితే ఇస్తారు. మీరు ఎటువంటి చింత చెందవలసిన అవసరం లేదు. మరియు అన్న మాకు సిఈసిలో సీట్ వచ్చింది, మాకు ఎంపీసీ కావాలనుకుంటున్నాము అని చాలా మంది అయితే అడిగారు. అన్న బైపీసీ వచ్చింది, ఏదైతే ఎంపీసీ కావాలని మాకు కోరుకుంటున్నాము అని చాలా మంది అడగడం జరిగింది. వారందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరైతే ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వండి. ఇంకా మనకు త్రిబుల్ ఐటీకి సంబంధించిన సెకండ్ ఫేజ్ అయితే ఉంది. కాబట్టి ఎంపీసీలో సీట్ వచ్చినప్పటికీ సెకండ్ ఫేజ్ లో త్రిబుల్ ఐటీలోకి వస్తే చాలా మంది అయితే త్రిబుల్ ఐటీ సెకండ్ ఫేజ్ కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే సిఈసి కానివ్వండి లేకుంటే బైపీసీలో ఉన్న వాళ్ళు ఎంపీసీకి అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంది. మీరు రిక్వెస్ట్ కూడా చేసుకున్న వాటిని అయితే పరిగణలోకి అయితే తీసుకొని తర్వాత మీకు మీ కోర్సును అయితే అప్గ్రేడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఎవరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వకుండా ఉండకండి. సిఈసి హెచ్ఈసి వచ్చింది, మేము ఎంపీసీ బైపీసీ మాత్రమే కావాలనుకున్నాము అని మీరు వెళ్లకుండా ఉన్నారంటే మీ సీట్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోతుంది. అప్పుడు మీరు ఏది లేకుండా బాధపడుతుంటారు. కాబట్టి మీరు ఫస్ట్ సిఈసి వచ్చినప్పటికీ హెచ్ఈసి వచ్చినప్పటికీ వెళ్ళండి. అక్కడ ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో దాన్ని బట్టి మీ నిర్ణయాన్ని అయితే మార్చుకోండి. ఇన్ కేస్ మీకు సీట్ రాకపోయినా వాటిలలో ఎంపీసీ బైపీసీలలో అప్పుడైనా కూడా మీరు తిరిగి మీ సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు. ఇది నేను అందరికీ చేసే సూచన అన్నమాట. అలాగే చాలా మంది సీట్స్ అయితే రాక బాధపడుతున్నారు. మీరైతే వచ్చి ఆ సీట్ అయితే వేస్ట్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. ఇంకొకటి అన్న, మాకు సిఈసి నుంచి బైపీసీకి స్లైడింగ్ ఆప్షన్ ఉందా అంటే స్లైడింగ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తోనే మాకు క్లోజ్ అయిపోయింది. స్లైడింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇంకొక డౌట్, ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా అంటే ఫోర్త్ ఫేజ్ అయితే ఉండదు. ఇంతటితో
టీటీడీకి సంబంధించి 3 phases కౌన్సిలింగ్ అయితే మనకు క్లోజ్ అవుతుంది. ఏదైతే మిగిలి ఉన్న సీట్లని మనకు స్పాట్ అడ్మిషన్స్ గా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయం కూడా మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నాకు తెలిసి కొన్నిసార్లు 4th phase కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా పూర్తిగా సీట్లు ఫిల్ అవ్వకుంటే ఆ నెక్స్ట్ ఉన్న వాళ్ళకైతే అవకాశం ఇవ్వడానికి 4th phase కూడా మనకు ఇచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి నేను అనుకున్నంత వరకు ఈ 3rd phase తో కంప్లీట్ చేసి తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా మనకు దగ్గరలోనే తెలుస్తుంది. 26వ తేదీ కంప్లీట్ అయితే మనకు 27, 28 లోపల ఆ స్పాట్ అడ్మిషన్సా లేకుంటే 4th phase కౌన్సిలింగ్ అనేది కూడా మనకైతే తెలుస్తుంది. వాటికి సంబంధించి మీకు అప్డేట్ కూడా తర్వాత అయితే ఇస్తాను. మరియు అన్న ఇప్పుడు కూడా మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చిందని చాలా మంది అయితే కామెంట్ చేశారు. మళ్ళీ వారికి చెప్పడం ఏంటంటే, ఎవరైతే నేను బైపీసీలోనే చూశాను 49% కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు హాస్టల్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు, అలాగే వాళ్ళ కేటగిరీ SC 2 అనమాట. కాబట్టి అలాంటి ప్రత్యేక సందర్భాల్లో మీకు 30% వచ్చినప్పటికీ సీట్ అయితే ఇవ్వవలసి ఉంటుందన్నమాట. కాబట్టి కొన్ని సిఈసి హెచ్ఈసి గ్రూపులలో 39.44% కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే టీటీడీ ఎంప్లాయీ ఉంటారో, ఎస్సీ బాల మధ్య మందిరం చదివి ఉంటారో, హాస్టల్ నాట్ రిక్వైర్డ్ అని పెట్టి ఉంటారో, మరియు లోకల్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా 39% కూడా సీట్ అయితే రావడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పటికి కూడా వాటి మీద అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మాకు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు ఇక్కడ ఇవ్వలేదంటే మరొక గొప్ప అవకాశాన్ని అయితే మన ముందుకైతే ఇస్తాడని మనమైతే భావించాల్సి ఉంటుంది. ఏదైనా అది జీవితంలో జరిగే నిజం అనమాట. కాబట్టి మనము మూవ్ ఆన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే సీట్స్ వచ్చి ఉంటారో వాళ్ళైతే అడ్మిషన్కి అయితే అటెండ్ అవ్వండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యి అడ్మిషన్ అయితే పొందండి. మరియు సీట్ రాని వాళ్ళు బాధపడవద్దండి. మిగతా ఇంకా కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదంటే కూడా మనకు దగ్గరలో ఉన్న మరిన్ని మంచి కాలేజెస్ లో కూడా వెళ్ళి జాయిన్ అయ్యి మన ఫ్యూచర్ అయితే బాగుండేలాగా చూసుకోవచ్చు. కాబట్టి ఇది వాటికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకను ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డౌట్స్ అయితే అడగచ్చు నన్ను. ఇప్పటికీ కూడా మీకైతే రిప్లై అయితే ఇస్తూనే ఉంటాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ టీటీడీ కాలేజెస్ కి అయితే అప్లై చేసి ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. See you in the next video. Jai Hind.